వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏషియన్ కిచెన్ అండ్ లాగ్ ఛానల్. ఏమండి మీరందరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చూడండి, ఈరోజు 1/2 kg మటన్ చేస్తున్నాను. ఎలా చేస్తానో చూడండి. మటన్ని 2 సార్లు బాగా ఫ్రెష్గా కడిగి పెట్టుకున్నాను. ఇది మటన్ చేసే దాకలో వేస్తున్నాను. మటను మటన్ వేసాను కదా, ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నానండి. అవి ఒక 1/2 kg వేస్తాను. చూడండి, 1/2 kg అన్ని ముక్కలు వేస్తాను ఆనియన్స్. చూడండి, ఆనియన్స్ వేసేసాను. ఇప్పుడు పసుపు వేస్తున్నానండి. కూరకి సరిపడా పసుపు. ఒక 1/2 లీటర్ వాటర్ పోస్తున్నానండి. ముందుగా ఇది స్టవ్ మీద పెట్టి వండుకోవాలి. వాటర్ డ్రై అయ్యే వరకు వండుకోవాలండి. చూడండి, చూపిస్తాను. రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నానండి. కూర రుచికి సరిపడా ఉప్పు మాత్రమే వేస్తున్నాను. చూడండి, ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ప్లేట్ వేసి స్టవ్ మీద పెట్టుకోవాలండి. చూడండి, మటన్ కర్రీలోకి నేను ఇప్పుడు ఏమేమి వేస్తానో చూడండి. చూడండి, టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఒక టీ స్పూను గరం మసాలా పౌడర్ వేస్తున్నాను. ఒక 5 గరిటెలు అయితే నూనె వేస్తున్నానండి. దీంతో 5. వేసేసాను. కూర ఉడుకుతూ ఉంది కదా. ఇప్పుడు నేను రుచికి సరిపడా కారం వేస్తున్నానండి. నేను హరిమిడిచేదమ్మా ఇద్దరే. రుచికి సరిపడా కారం వేస్తున్నాను. చూడండి, 2 పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను. బాగా తిప్పాలి. ఈ కూర కొంచెం ఉడికిన తర్వాత కొబ్బరి పౌడర్ వేయాలండి. కాస్త ఉడికిన తర్వాత నేను కొబ్బరి పౌడర్ కూడా వేసి చూపిస్తాను. చూడండి,
చూడండి మటన్ కూర ఉడుకుతూ ఉంది కదా. ఇప్పుడు నేను కొబ్బరి పౌడర్ వేస్తున్నాను. ఈ స్పూన్తో 4 స్పూన్లు వేస్తున్నాను ఫుల్గా కొబ్బరి పౌడర్. గ్రేవీగా ఉంటుంది, కూర టేస్టీగా ఉంటుందండి. ఒక 4 స్పూన్స్ అయితే వేసాను. కొంచెం కలపాలి. కలిపిన తర్వాత వాటర్ పోయాలి. ఈ కొబ్బరి కూడా కాస్త ఉడకాలండి వాటర్లో. చూడండి కొంచెం వాటర్ వేసాను. ఆ కూర ఉడకాలి. ఇప్పుడు ఇంకా కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని గ్రేవీ దగ్గర పడిన తర్వాత దించేసుకోవడమేనండి. అలా అరగంట సేపు ఉడుకుద్దండి మటన్ కూర. చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వండుకుంటే కనుక. మళ్ళీ చూడండి మటన్ కూర ఉడుకుతూ ఉంది కదా. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని 2 నిమిషాలు ఉడికిన తర్వాత ఇంకా స్టవ్ కట్టేసుకోవడమే అండి. ఇంతేనండి మటన్ కర్రీ వండుకోవటం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి మరిన్ని మంచి మంచి వీడియోస్తో నేను ముందుకు వస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. బాయ్.